గురువుగారు చిన్న పిల్లలకు సంబంధించి దృష్టి దోషం కలిగింది అంటారు. అలా అవుతుంది అని మనకి ఎలా తెలుస్తుంది? అలాగే అది పోవడానికి ఏం చేయాలంటారు పరిహారంగా? చాలా మంచి ప్రశ్నమ్మా. ఇప్పుడు పసిపిల్లలకి దృష్టి దోషం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా ఎంతో ముద్దుగా చక్కగా ఉంటారు. అలాగే పసిపిల్లలను చూసి ముచ్చట పడని వాళ్ళు అంటూ ఎవరు ఉంటారు. ఇప్పుడు చూడండి, మనకి బయట వాళ్ళు వచ్చారనుకోండి, కొంతమంది నవ్వించి పిల్లల్ని ఆనందపెడతారు, కొంతమంది గిల్లి ఏడిపించి ఆనందపడ వాళ్ళ ఆనందం రాక్షస ఆనందం అంటారు అనమాట. పైశాచిక ఆనందాలు కొన్ని ఉంటుంటాయి. ఇట్లా వాళ్ళ పిల్లల్ని నలిపేస్తారు, ఎగరేసేస్తారు. ఇలా రకరకాలుగా పిల్లల్ని నానాహింస పెట్టేస్తుంటారు. ఆ పిల్లలు ఎప్పుడు కూడా సాధారణంగా సాధ్యమైనంత వరకు కూడా తల్లిదండ్రులు ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా ఉండేదానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ చేతిలో ఉంటుంది విషయం అంతా కూడా. ఇది చాలా పవర్ఫుల్ అనమాట. ఈ చెయ్యి ఆశీర్వదిస్తుంది, అలాగే శాపనార్థాలు పెడుతుంది. ఇలా ఇలా అంటూ ఉంటారు చూస్తారా, అది శాపనార్థం. ఇలా అంటే ఆశీర్వచనం అవుతుంది. అంచేత ఇది చాలా ప్రధానమైంది అనమాట. అంచేత చేతులు, అలాగే కాళ్ళు, కళ్ళు, పళ్ళు, ఇవి డేంజరస్ ప్రతి మనిషికి కూడా. అంచేత సాధ్యమైనంత వరకు పిల్లల్ని కూడా బహు జాగ్రత్తగా ఎవరికంటే కనపడకుండా కాపాడాలి. అంచేత ఇక్కడ ఏమైపోతుంది అనమాట, పిల్లలు ఏం చేస్తారు, మన పిల్లలు ఇప్పుడంతా ఏం చేస్తారో, ఒక పుట్టినరోజు వచ్చిందనుకోండి, చక్కగా అభ్యంగన స్నానం చేయించి, తలారా స్నానం చేయించి, చక్కగా అలంకరించి, కొత్త బట్టలు కట్టేసరికి వాళ్ళకి ఏదో విధంగా దెబ్బ తగిలేస్తుంది. పడిపోతారు, తగిలించుకుంటారు, బట్టలు చింపుకుంటారు, ఇక ఏడుస్తూనే ఉంటారు ఆ రోజు వస్తాను. అలాగే వాళ్ళ దృష్టి దోషం తగిలింది అక్కడ. అలాగే చూడండి, ఎక్కడైనా మనం పెళ్ళికి వెళ్ళొచ్చాం అనుకోండి, పెళ్ళిలో కూడా పిల్లల్ని చూస్తారంటే పిల్లలు మరుసటి రోజు నుంచి ఇంకా మనసు దిగే పరిస్థితి ఉండదు. అలాగే ఎప్పుడైతే మనం అందంగా తయారై బయటకు ఎడతామో, తలారా స్నానం చేసి బయటకు ఎడతామో, మనకి ఆ ప్రభావం అనేది ఖచ్చితంగా కనబడిపోతుంది. ఇక్కడ ఏంటంటే పిల్లలు చూడండి, పూర్వం బయటకు వెళ్ళేటప్పుడు తలారా స్నానం చేసి బయటకు ఎడితే ఆ ముసలమ్మలంతా ఏం చేస్తారు, ఇట్రారా అని చెప్పి ఇంత కొబ్బరి నూనె ఎత్తంటారు రాసేసేవారు. అందంగా కనపడించేవారు కాదనమాట. ఈ తర్వాత అదేవిధంగా ఏంటంటే ఈ బట్టలు, కొత్త బట్టలు కట్టేటప్పుడు పసుపు బొట్టు పెట్టి బట్టలు కట్టుకునేవారు. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్లను కట్టుకుని బయటకు వచ్చేస్తున్నారు ఏది షాపుల్లో. ఆ విధంగా చేయకూడదు. ఇప్పుడు కూడా పసుపు బట్ట పెట్టుకొని అప్పుడు మనం వస్త్రధారణ చేయాలి. అప్పుడు దృష్టి దోషం అనేటువంటిది పసుపు తీసుకుంటుంది అనమాట. ఎంత భయంకరమైన నెగిటివ్ ఎనర్జీనైనా సరే పసుపు తీసేసుకుంటుంది. అందుచేత పసుపు బొట్టు పెట్టి వస్త్రధారణ చేసుకోవాలి. ఈ తర్వాత అదేవిధంగా పిల్లల్ని బాగా అందంగా తయారు చేసినప్పుడు మనం ఏంటంటే జాగ్రత్తగా ఒక చిన్న దిష్టి చుక్క ఇక్కడో, లేకపోతే ఇక్కడో పూర్వం నుండి అన్నీ పెట్టేవారు, ఇలాయితో పెట్టేవారు. అలాగే పిల్లవాడు ఎంత అందంగా, ఎంత ఎర్రగా బుర్రగా ఉన్నా సరే కాటుకు పెట్టేసేసి ఈ నల్లబొట్లు పెట్టేసరికి ఎంత భయంకరమైన దృష్టి దోషమైనా సరే దాని నుంచి దూరం అయిపోతుంది అనమాట. దాది బయటికి పంపించేస్తుంది అది. ఆ విధంగా ఏంటంటే ఆ నల్లబొట్లు పెట్టేవాళ్ళు అనమాట. అలాగే నల్లదారం కట్టేవారు, అలాగే తావీదులు కట్టేవారు. అలాగే పిల్లల బొడ్డు, ఎండిపోయిన బొడ్డు కూడా ఒక తావీదులో పెట్టి కట్టేవారు. తర్వాత అలాగే ఈ నల్ల పూసలు కట్టేవారు. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీని, దృష్టి దోషాన్ని దూరం చేసేస్తాయి. అంటే ఇవి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా చాలా అందంగా తయారు చేసిన పిల్లల్ని అందరికీ చూపించామనుకోండి, దృష్టి దోషం తగిలింది అనుకోండి, వాళ్ళు పాలు తాగకపోవడం, తర్వాత నిద్రపోకపోవడం, చాలా పేచీలు పెట్టేసేయడము, అందంగా ఉన్న పిల్లలు కళ్ళ కింద నల్లచారులు వచ్చేసేయడము, బాగా ముద్దుగా ఉండే వాళ్ళందరూ ఎండిపోవడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. అందుచేత ఏంటంటే పిల్లల్ని మనం ఏం చేయాలంటే బహు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళు ముట్టుకోకుండా ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. అలాగే పిల్లల్ని ఎక్కువసేపు మనం ఎదుటి వాళ్ళు చూపించకూడదు. అందుచేత పూర్వం చూడండి, లోపలికి వెళ్ళి ఆడుకోండి, భయ్ చుట్టాలు ఆడన సరే, ఎందుకు అలర్ చేస్తున్నావు, వెళ్ళిపో లోపలికి వెళ్ళి ఆడుకోండి, మీ ఇక్కడ పనే ఉంది అని చెప్పి గది వేసి పంపించేసేవాడు. మరి గమనిస్తున్నారు లేదా, పూర్వం పెద్దవాళ్ళు చేసేటువంటి అద్భుతమైన ప్రక్రియలు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ ఓల్డేజ్ హోమ్స్లో మొగ్గుతున్నారు కనుక, పిల్లలంతా హాస్టల్స్లో ఉంటున్నారు కనుక, మొగుడు పెళ్ళాలిద్దరూ విడివిడిగా వేరే ఆఫీసులో పనిచేస్తున్నారు కనుక ఏ విషయాలు తెలియట్లేదు, ఒకరికొకరు అనుబంధం ఉండట్లేదు. ప్రతి ఒక్కరు దృష్టి దోషానికి, నరఘోషకి మరి గురైపోయి చాలా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే పూర్వం పద్ధతులంతా కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దృష్టి దోషము, నరఘోష, శత్రుపీడ ఇట్లాంటివి ఏవి కూడా సోకకుండా ఉండేదానికి పెద్దవాళ్ళు ఏ క్షణానికి ఆ క్షణాన మనల్ని కాపాడుతూ వచ్చేవాడు అనమాట. మంచిది. ఈ విధంగా మనకి పిల్లల దృష్టి దోషం పోవాలంటే కనుక ఈ నల్ల బొట్టు పెట్టడం ద్వారా అది పోగొట్టుకోవచ్చు. తర్వాత నల్ల దారం కట్టడం ద్వారా పోగొట్టుకోవచ్చు, నల్ల పూసలు వేయడం ద్వారా పోగొట్టుకోవచ్చు. అలాగే శ్రీచక్రం లాకెట్ ఉంటుంది, ఆ లాకెట్ పిల్లల మెడలో వేయడం ద్వారా ఈ దృష్టి దోషం నుంచి
పిల్లల్ని బయట తీసుకురావచ్చు.